రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీని విస్మరించిన కారణంగా అదే సందర్భంలో రీసెంట్గా శ్రీధర్ బాబు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో సర్కారు కొరువులు అందరికీ సాధ్యం కావనే వ్యాఖ్యల మీద ఈరోజు ఆ వ్యాఖ్యలని ఖండిస్తూ నిరుద్యోగులందరూ కూడా మెరుపు ధర్నాల పేరిట కార్యక్రమాలు కొనసాగిస్తూ ఉన్నారు. మొన్న దిల్సుఖ్ నగర్లో కావచ్చు, నిన్న అశోక్ నగర్లో కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలలో పోలీసులు వీళ్ళని ఇష్టం వచ్చినట్టు ఈడ్చుకెళ్ళి ఒక దాష్టికం ప్రదర్శిస్తూ ఉన్నారు. వీళ్ళని లకారం యూజ్ చేసి లకారంతో వీళ్ళని బూతులు తిడుతూ ఉన్నటువంటి పరిస్థితి. మాట్లాడదాం మనతో పాటు నిరుద్యోగ నాయకుడు ఇందిరా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంది బ్రదర్, ఏం చెప్పాలనుకుంటున్నారు? నిన్న పోలీసులు చేసిన విధానాలు కావచ్చు, అసలు ఇచ్చినటువంటి పరిస్థితులు, ఇప్పుడు ఏం జరుగుతూ ఉన్నది నిరుద్యోగుల గురించి? ఇప్పుడు నిన్న మేము శ్రీధర్ బాబు గారు మాట్లాడిన మాటలకు ఆగ్రహానికి గురి అయి బయటకు వచ్చి చిక్కడపల్లి లైబ్రరీ నుంచి అశోక్ చౌరస్కి వెళ్దామని అందరు నిరుద్యోగులు ఫిక్స్ అయ్యి బయటకు వచ్చి సామరస్యంగా శాంతియుతంగా రోడ్డుకు పక్కన పోతుంటే పోలీసులు ఒక్కొక్కరు వచ్చి కొడుకులను తిట్టుకుంటా వీళ్ళు పోలీసులా పనిమాలంలా పనిమాలంలా ఎందుకు మీకు ఎంత కోపం ఎందుకంటే మాకు ఉద్యోగాలు రాక మేము ఇబ్బంది పడుతుంటే నెల శాలరీ వచ్చి మీకే ఎంత బాధ ఉంటే ఒకరోజు బయటకు వస్తుంటే మరి నెలల తరబడి సంవత్సరాల తరబడి కళ్ళు కాయాలు చేసుకుని చదువుతున్న మాకెంత ఉండాలి చెప్పండి? ఎంత కోపం ఉండాలి? ఒక 10 నిమిషాలు రోడ్డు మీద వచ్చినందుకే పోలీసులు కొడుకులని తిడుతున్నారే. మరి సంవత్సరాల నుంచి చదువుతున్నాం, లైబ్రరీలో ఉంటున్నాం, నోటిఫికేషన్ లేదు, తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు, మేము ఇబ్బంది పడుతున్నాం, మాకెంత బాధ రాలి, మేమెంత బూతులు తిట్టాలి? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు పోలీసులు అంతా ఉత్సాహాన్ని ప్రవేశిస్తారు? ఎందుకు అంత ఉత్సాహాన్ని ప్రవేశిస్తారు? ఏం అవసరం? ఏం మరణం పొందడానికి మీకు అవసరం లేదు. ఎందుకంటే మీరు కూడా మా దగ్గర నుంచి పోయిన వాళ్ళే. మిమ్మల్ని ఎంత రెస్పెక్ట్ చేస్తాం, మేము ఎంత గౌరవిస్తాము. అరే వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళు అని చెప్పి ఎంత గౌరవిస్తాం. ఎప్పుడైనా ఏ పోలీసు అయినా మేమన్నా మాట అన్నామా? ఇవాళ ఈ నిరుద్యోగులు అనడానికి ఆయన ఎవరు? ఆయన మీద ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మేము నిరుద్యోగులందరూ కూడా ఆందోళన బాటకు సిద్ధమవుతాం. ఎవరైనా అసలు ఎవరు మిమ్మల్ని లకారం యూజ్ చేసి తిట్టినటువంటి? ఏసీబీ సోమేశ్వర్ గారు ఎవరు ఉన్నారంట. ఆయన కనుక నిరుద్యోగులు క్షమాపణ చెప్పకపోతే మాత్రం ఆందోళనకు సిద్ధమవుతాం. ఎందుకంటే వాడిని రూపాయి ఇవ్వట్లేడు, మేము వాళ్ళ రూపాయి తినట్లేము. ఎందుకంటే మీకు ఎంత గౌరవం ఉందో సొసైటీలో మాకు కూడా అంతే గౌరవం ఉంది. మీకు జీతం కోసం పనిచేస్తారు, ఇంకా మా హక్కుల కోసం మేము కొట్లాడుతున్నాం. మీకు నెల శాలరీ వస్తుంది, మాకేం రావట్లేదు కదా. నిరుద్యోగ వృత్తి కూడా లేదు కదా, 2 లక్షల ఉద్యోగాలు కూడా లేవు కదా, జాబ్ క్యాలెండర్ కూడా లేదు కదా. మంత్రులు అన్నట్టు 70,000 80,000 అబద్ధాలు ఆడుతారు. పచ్చి అబద్ధాలు, పచ్చి మోసాలు ఈ గవర్నమెంట్ లోనే చూస్తున్నాం. ఇలా రేవంత్ రెడ్డి గారు ఓడియన్ మాల్ ఓపెనింగ్ వస్తుండు. ఎందుకు? మేము ఇంత పిలుస్తున్నాం కదా, అశోక్ నగర్ 100 సార్లు పిలిచినాం కదా, 100 సార్లు ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం, రోడ్డు మీదకి వచ్చినాం, ధర్నాలు దగ్గర చేసినాం. మరి మాకోసం ఒక్కసారి ఎందుకు రావట్లేదు? ఓడియన్ థియేటర్ మీద ఉన్న ప్రేమ నిరుద్యోగుల మీద లేదా? అంటే ఎవరో డబ్బులు ఇస్తేనే, లేకపోతే ఎవరైనా యూజ్ చేస్తేనే మీరు వస్తారా? అట్లనే చెప్పండి. చందాలు వేసుకుని అయినా మిమ్మల్ని మేము పిలుస్తాం. మీరు ఓడియన్ థియేటర్ డబ్బులు ఇస్తే మీరు పోతురు కదా, మరి అంతే కదా. ఇంకేముంటుంది? ఏమన్నా టూరిజం ప్లేసా? పురాతన ప్లేస్ ఏమైనా సంస్థ నాది కాదు కదా. మరి ఎందుకు పోతారు అక్కడ? ఒక షాపింగ్ మాల్ అంటే ఏముంటుంది? ఒక హీరోయిన్ పోతుంది, ఒక కమెడియన్ పోతాడు, ఒక డ్రామా ఆర్టిస్ట్ పోతాడు, ఒక పేడ్ ఆర్టిస్ట్ పోతాడు. మరి నువ్వు పేడ్ ఆర్టిస్టువా? తెలంగాణ ముఖ్యమంత్రివా? పేడ్ ఆర్టిస్టువా? అది చెప్పు నువ్వు నాకు ఫస్ట్. ఎందుకంటే ఇలా నువ్వు ముఖ్యమంత్రివి అయితే సమస్యల కంటే ఏది ఎక్కువ కాదు. నిరుద్యోగ సమస్యలు ఉన్నాయి అని చెప్పాలి. ఇలా ఎంటర్టైన్మెంట్ కోసం నువ్వు థియేటర్ ఓపెన్ చేస్తా, నేను ఫుట్బాల్ ఆడతా, మెస్సీతో ఫుట్బాల్ ఆడతా, అందాల పోటీలు పెడతా, వాళ్ళ విదేశాలకు డబ్బులు ఇస్తా. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు, నిధులు, నియామకాల మీద. నీళ్ళేమో ఆంధ్ర పాలు చేస్తేవి, నిధులేమో ఇలా పోటీలు, ఆ పోటీలని ఈ పోటీలని సర్వనాశనం చేస్తేవి. ఇలా నియామకాలేమో జియో 20 తీసుకొచ్చి ఆంధ్రలో పాలు చేస్తాయి. మరి ఏ వర్గానికి న్యాయం చేసినావు చెప్పు? ఏ వర్గానికి న్యాయం చేసినావు? వీళ్ళందరికీ అన్యాయం చేసినావు కదా. ఏ సెక్టార్ కూడా న్యాయం చేయలేదు కదా. మాకు గనక 2 లక్షల ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో మరొక ఉద్యమం సిద్ధమవుతుంది. తెలంగాణలో అన్ని జిల్లాల్లో, అన్ని యూనివర్సిటీ కేంద్రాలుగా ఉద్యమాలు బయటికి వస్తాయి. ఈ ప్రభుత్వం తట్టుకోలేదు. ఎందుకంటే ఇన్ని రోజులు మా ప్రభుత్వం, మేము గెలిపించుకున్న ప్రభుత్వం అనుకున్నాం. కానీ ఇప్పుడు కనుక మేము బయటికి వస్తే ఈ ప్రభుత్వం పతనానికి గురవుతుంది, తప్పదు. ఆగ్రహానికి గురవుతారు. నిరుద్యోగులు అగ్రహావేశంతో ఉన్నారు. నోటిఫికేషన్ రిలీజ్ చేయండి. మాకు జాబ్ క్యాలెండర్ కావాలి, ఇయర్ టు ఇయర్. ఏ ఉద్యోగం ఇచ్చారని ఇలా మరి మీరు ఇంత ఉద్యోగం ఇచ్చారు కదా, ప్రజాపాలన కదా, మరి మీ మంత్రులు ఎవరన్నా సరే రమ్మని చెప్పారు. మరి ఇంత ఫోర్స్ ఎందుకు వస్తున్నారు? ఇవాళ చిక్కడపల్లిలో 100 మంది, ఓడియన్ మాల్ దగ్గర 1000 మంది, అశోక్ నగర్ 200 మంది, అక్కడ నారాయణగూడ 200 మంది, ఇంతమంది పోలీసులతో రావాల్సిన అవసరం ఏముంది? మీ పరిపాలన మీద మీకు నమ్మకం లేదా? ఏదో మీరు అన్ని హామీ నెరవేర్చినట్టు అన్నీ చేసినాం. నిరుద్యోగులం అంతా 70,000 80,000 ఇచ్చి మరి ఎందుకు రండి, సన్మానిస్తాం. 70,000 80,000 ఇచ్చారు కదా, రండి.
సన్మానిస్తాం. సిగ్గుండాలి కొంచెమైనా. ఎవరైతే మాట్లాడుతున్నారో శ్రీధర్ బాబు గారు జ్ఞాని అనుకున్నాం, మంచివాడు అనుకున్నాం, చదువుకున్నవాడు అనుకున్నాం, కానీ ఇంత మోసాన్ని ఒరగడతారని చెప్పేసి బాధ అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ క్యాబినెట్లో ఒక మంచి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే శ్రీధర్ బాబు అనుకున్నాం. ఆయన ఇలా మోసం మాటలు మాయ మాటలు మాట్లాడుతున్నారు. కాబట్టి మాకు కావాల్సిన నోటిఫికేషన్ లేకపోతే మాత్రం మేము చేస్తాం.